Hello friends, welcome back to my channel. This is Suresh. Please make sure to like, share and subscribe to my channel. యాక్చువల్గా వైభవ్ గ్లోబల్లో అయితే ఆల్మోస్ట్ నాకు 10% రిటర్న్స్ వచ్చాయి లెస్ దెన్ 4 days. అరౌండ్ జనవరి 12th ఎంటర్ అయ్యానండి ఈ పర్టికులర్ స్టాక్లో. జనవరి 12th ఈ లెవెల్లో ఈ హై క్రాస్ అవ్వగానే సారీ జనవరి 14th జనవరి 14th ఎంటర్ అయ్యాను, 15th ఎంటర్ అయ్యానండి. బికాజ్ ఎందుకంటే ఇక్కడ నాకు ఇది ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్గా కూడా సజెస్ట్ చేశానండి. మీకు అంతగా డౌట్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రీవియస్గా వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ బ్రేక్అవుట్లో ఒకసారి సజెస్ట్ చేశాను. సజెస్ట్ చేసిన తర్వాత మూమెంటం వచ్చింది, ఇమీడియట్గా ఫేడ్ అవుట్ అయిపోయింది. సెకండ్ టైం వచ్చింది నేను సజెస్ట్ చేయాలి, థర్డ్ టైం వచ్చింది నేను సజెస్ట్ చేయాలి. బికాస్ నాకు కాన్ఫిడెన్స్ లేదు దీనిలో. ఓకే, లెట్ ఇట్ మేక్ అన్ బ్రేక్అవుట్, అప్పుడు మాత్రం మనం ట్రేడ్ తీసుకుందని నేను ఫిక్స్ అయ్యాను. తర్వాత నేను మీకు సజెస్ట్ చేయలేదు, ఎందుకంటే నేను మీకు చాలా స్టాక్స్ సజెస్ట్ చేశాను, 1-2 కాదు. ఏంజల్ వన్ మోర్ దెన్ 10%, 20% రిటర్న్స్ ఇచ్చింది. జొమాటో 10% రిటర్న్స్ ఇచ్చింది. నేను మీకు ఆల్మోస్ట్ సజెస్ట్ చేసిన ప్రతి స్టాక్ కూడా అట్లీస్ట్ 5 to 10% మూమెంటం అయితే ఇచ్చిందండి. మీరు ట్రేడ్ చేస్తున్నారు కూడా నాకు తెలియదు యాక్చువల్గా అయితే. అట్లీస్ట్ నాకు ఒక రెస్పాన్స్ ఉండదు, ఏముండదు. కానీ నేను మీకు అయినా సరే ఫస్ట్లో అయితే ఛానల్ స్టార్టింగ్ నేను ఎవరికి ఏం చెప్పాను కాదండి. కాకపోతే ఏంటంటే మార్కెట్ కండిషన్స్ ఓకే, నేను ఆప్షన్స్ అయ్యి అప్డేట్ చేయట్లేదు కదండి, స్టాక్స్ అప్డేట్ చేస్తున్నా. కానీ దీనిలో కూడా ట్రేడ్ తీసుకుంటున్నారో లేదో నాకు తెలీదు. ఒకవేళ నేను మీకు ట్రేడ్ ప్రొవైడ్ చేయకపోయినా ఎక్కడ ట్రేడ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలని నేను క్లియర్ కట్గా చార్ట్స్ సహా నేను మీకు పోస్ట్ చేస్తున్నానండి. కానీ చాలా మందికి ఇప్పటికీ కూడా ఇంకా తీసుకుని ప్రతి ట్రేడ్ చెప్పాలంటే ఐ కాంట్ డూ దట్. మీకు నచ్చితే ఛానల్ ఉండొచ్చు, లేదంటే వెళ్ళిపోండి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చింది మెయిన్ కొంతమందికి హెల్ప్ చేయడానికి, దట్ మీన్స్ ఎంతో కొంత లెర్నింగ్ ఇవ్వడానికి. ఇదే ట్రయాంగిల్ ప్యాటర్న్ పై నేను బ్యాంక్ నిఫ్టీలో 5-6 times నేను పోస్ట్ చేశాను. ఆల్మోస్ట్ 6 times పోస్ట్ చేస్తే 5 times హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చాయి. ప్రీవియస్గా ఒకే ఒక రోజు నాకు లాస్ వచ్చింది. ఆ లాస్ కూడా నేను మీకు పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుందండి. టెలిగ్రామ్ ఛానల్ చూసుకోండి. ఆల్మోస్ట్ నాకు 30,000 లాస్ వచ్చింది ఎస్టర్డే గ్యాప్ డౌన్ వల్ల. నేను పోస్ట్ చేశాను. నేనైతే తీసుకున్న ప్రతి ట్రేడ్ కూడా లాస్ వచ్చిన, ప్రాఫిట్ వచ్చిన, ఓవర్ ట్రేడింగ్ చేసిన ప్రతి ఒక్కటి నేను పోస్ట్ చేస్తున్నాను కదా. 1 or 2 days అప్డేట్స్ ఇవ్వకపోతే ఇంకా అయిపోయింది అన్నట్టు వెళ్ళిపోవడం కరెక్ట్ కాదండి. ఇక్కడైతే నేను ఇదైతే ఇక్కడ తీసుకున్నానండి ఈ లెవెల్లో. సమ్వేర్ ఈ 15th ఈ క్యాండిల్ ఏదైతే ఉందో యాక్చువల్గా మీరు డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా డ్రా చేస్తే ఈ హైలన్నీ టచ్ చేసుకుంటూ వెళ్తే నాకు ఈ క్యాండిల్ హైలో నాకు ఎంట్రీ దొరికిందండి. అట్ ద సేమ్ టైం ఇదే లెవెల్లో నాకు కొత్త స్ట్రాటజీ కూడా ఇదే లెవెల్ ఎంట్రీ ఇచ్చింది. నేను ఈ లెవెల్ ఎంట్రీ తీసుకున్నా. ఇదే క్యాండిల్ లోలో నేను స్టాప్ లాస్ పెట్టా. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. నేను వెయిట్ చేశాను, ఎగ్జిట్ అవ్వలేదు. తీసుకున్నా. ఆల్మోస్ట్ దీన్ని 484 దగ్గర 10% రిటర్న్స్ లో ఎగ్జాక్ట్ గా నేను క్లోజ్ చేయడం జరిగింది. ఆ స్క్రీన్ షాట్ అని మీకు టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి. బికాస్ అది నేను మా బ్రదర్ అకౌంట్ లో తీసుకున్నాను, నా అకౌంట్ లో తీసుకోలేదు. ఇలాంటి చాలా స్టాక్స్ అయితే నేను తీసుకొచ్చానండి. అండ్ ఇక్కడ నేను ఈ రోజు ఎంటర్ అయిన స్టాక్ వచ్చి కేఎంసీ హాస్పిటల్. ఇది కేఎంసీ ఆర్ ఎగ్జాక్ట్ సంథింగ్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. బికాస్ రీజన్ ఏంటంటే సమ్వేర్ ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ గా బ్రేక్అవుట్ అయ్యింది. స్ట్రాంగ్ బ్రేక్అవుట్ తర్వాత స్లో అండ్ స్టడీగా డౌన్ సైడ్ వచ్చింది. ఎక్కడి నుంచి అయితే బ్రేక్అవుట్ అయింది అదే లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నాకు ఒక ఆల్మోస్ట్ 3.5 to 4% మాత్రమే నాకు స్టాప్ లాస్. ఇట్స్ ఎ వెరీ డీసెంట్ స్టాప్ లాస్. నాకు ఇక్కడ వస్తే మాక్సిమం ఒక 10% ఆర్ 8% రిటర్న్స్ వస్తే నేను ఎగ్జిట్ అయిపోతానండి. దానిలో దట్ డజంట్ మ్యాటర్. నాకు ఇక్కడ ప్రాఫిట్ ఎగ్జాక్ట్గా నాకు వస్తే ఓకే. బికాస్ ఎందుకంటే నేను ఆప్షన్స్ లో గుడ్ రిటర్న్స్ తీసుకుంటున్నప్పుడు ఓన్లీ స్టాక్స్ కి స్టిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ ఇవన్నీ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. ఒకవేళ ఇన్ కేస్ నాకు ఇక్కడ లాస్ వచ్చినా బిగ్ లాస్ అయితే రాదు కదా, ఈ లెవెల్లో నేను క్లోజ్ చేయగలను. స్టాక్ బిహేవియర్ అయితే డీసెంట్ గా ఉంది. ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది, ఇది ఒక బ్రేక్అవుట్ అయ్యింది. ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేట్ అయ్యింది. అగైన్ ఇక్కడ నుంచి అప్సైడ్ తీసుకుంది. సో అగైన్ ఇక్కడ ప్రీవియస్ గా స్టాక్ బిహేవియర్ చూస్తే ఇది ఒక బ్రేక్అవుట్. ఇక్కడ బ్రేక్అవుట్ తర్వాత స్ట్రాంగ్ గా మూమెంటం వచ్చింది, కన్సల్టేట్ అయింది, అగైన్ బ్రేక్అవుట్ అయింది. సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఇక్కడ చెక్ చేస్తే కనుక స్టాక్ అనేది డీసెంట్ మూమెంట్ వస్తుందండి ఇక్కడ నుంచి. సో నేను దీన్ని తీసుకున్న రీజన్ ఇది. ఒకవేళ మీకు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ క్యాండిల్ హై క్రాస్ చేస్తే ట్రేడ్ తీసుకోండి, ఈ లోలో స్టాప్ లాస్ పెట్టుకోండి. బికాస్ నేనైతే ఈరోజు ఎంటర్ అయిపోయాను కాబట్టి. మీకు అది కన్ఫర్మేషన్ దొరకకుండా మీరు ఎంటర్ అవ్వద్దు. నేను ఈ స్టాప్ లాస్ ఇవ్వడానికి రెడీ, మీరు స్టాప్ లాస్ ఇవ్వడానికి రెడీగా నాకు తెలియదు. బట్ నేనైతే కొంచెం ఎర్లీగా ఎంటర్ తీసుకుని హోల్డ్ చేసుకుంటానండి. ఓకే. అండ్ ఇక్కడ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే ఈ క్యాండిల్ హైలో ఎంటర్ అవ్వండి, లోలో స్టాప్ లాస్ పెట్టుకోండి. మినిమం 1:2 టార్గెట్ గురించి వెయిట్ చేయగలిగితేనే తీసుకోండి. ఒకవేళ లాస్ వస్తే నాకు సంబంధం లేదు, ప్రాఫిట్ వచ్చినా ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అండ్ ఇక్కడ మెడంటా కూడా ఇది ఒక డీసెంట్ స్టాక్ అండి. కాకపోతే మెడంటా అయితే నేను సజెస్ట్ చేయను. బికాస్ ఎందుకంటే మెడంటా ఈ బ్రేక్అవుట్ తర్వాత ఎంటర్ అవ్వాలి, ఈ లెవెల్లో సమ్వేర్ ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ టైం బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అని, సెకండ్ టైం రీటెస్ట్ వచ్చిన తర్వాత వెళ్తుంది. కాకపోతే నేను చూసేప్పటికి వెళ్ళిపోయింది కాబట్టి నేను ఇంకా ఎగ్జిట్ అయిపోయానండి. ఐ మీన్ ఇగ్నోర్ చేసా దీన్ని.
ఉషా మార్టిన్ ఆల్రెడీ మీకు సజెస్ట్ చేసిన స్టాక్ ఇది బ్రేక్అవుట్ ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు అయితే మంచి మూమెంటం వచ్చిందండి. కాకపోతే అంటే వాలటైల్ ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ సెషన్ మొత్తం కంప్లీట్ గా ప్రీమియం డికే అయిపోయిందండి. నేను ఇక్కడ ఎక్కడైతే దీనికి ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇది కూడా నేను పోస్ట్ చేస్తాను, ఇక్కడ ఒక 500 to 550 పాయింట్స్ అయితే ఒక డీసెంట్ మూమెంటం దొరికే అవకాశం ఉంది. ఈ గ్యాప్ కూడా కవర్ అయిపోతే ఇట్స్ ఏ వెరీ గుడ్ సైన్. ఆఫ్టర్ దట్ కంటిన్యూ అవుతుందా లేదంటే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా అని మనం డిసైడ్ చేసుకోగలం. బికాస్ ఈ గ్యాప్ అనేది ఆల్రెడీ ఇట్స్ ఏ వెరీ బిగ్ గ్యాప్. ఆల్రెడీ నిఫ్టీలో కవర్ అయిపోయింది, నిఫ్టీలో ఇంకా చాలా టైం ఉందండి. సో మనం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కాన్సన్ట్రేట్ చేద్దాం. రేపు ఎక్కడ ట్రేడ్ చేయాలి ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తానండి. అండ్ వెళ్ళే ముందు ఒకసారి నా పొజిషన్ చూపించాం కదా, కేఎంసీ హాస్పిటల్లో తీసుకోనండి 600 క్వాంటిటీ. అది ఎగ్జాక్ట్ నాకు ఎంత అయిందో గుర్తులేదు, 60,000 అయిందో ఆర్ 57,000 అయింది అనుకుంటుంది. బికాజ్ ఇది 100 రూపీస్ కూడా కాదు కాబట్టి స్టాక్ అనేది. ఈ ఫస్ట్ వచ్చేసి ఇది నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నానండి. ఇట్స్ స్కాల్పింగ్స్ ఓన్లీ 500 క్వాంటిటీ ట్రేడ్ తీసుకున్నా. ఈ రెండు కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నా, ఇది కూడా ఆల్మోస్ట్ 2000. ఇది ఎస్టర్డే తీసుకున్న పొజిషన్ అండి, ఇది క్లోజింగ్ టైంలో తీసుకున్న పొజిషన్ ఇది. ఇక్కడ ఈ ట్రేడ్ అయితే 2 times ఎంటర్ తీసుకున్నానండి. ఎంటర్ తీసుకుని ఇక్కడ 2 times స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మీకు సజెస్ట్ చేశాను కూడా ఆ లెవెల్ అనేది, ఆప్షన్లో సజెస్ట్ చేయలే, కాకపోతే స్టాక్ ఇండెక్స్ చార్ట్లో చూపించాను. సెకండ్ టైం ఎంట్రీ ఇచ్చింది, ఆల్మోస్ట్ ఒక 20 పాయింట్స్ మూమెంటం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా వాలటిలిటీ వల్ల స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇది కూడా ఇది యాక్చువల్గా ఏంటంటే నేను ఇక్కడ పొజిషన్ గా బిల్డ్ చేశాను. ఎందుకు బిల్డ్ చేశాను ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ గో టు ద బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఈ ఇండికేటర్ ఎందుకు వస్తుంది అది? ఓకే, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే నేను ఇక్కడ ఈ లెవెల్లో ఈ బ్రేక్ డౌన్ లో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నానండి. అది 2500 లాస్ వచ్చింది పొజిషన్ ట్రేడ్ అనేది. ఈ లో బ్రేక్ డౌన్ అయిపోతే నేను హోల్డ్ చేద్దాం ఫిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ 480 వరకు వెళ్ళింది. 441 442 సంథింగ్ ఎంట్రీ, అది 60 క్వాంటిటీ అండ్ దట్ మీన్స్ 4 లాట్స్. ఇక్కడికి వచ్చేప్పటికి నాకు ఆల్మోస్ట్ 480 వరకు కనిపించింది. ఇమ్మీడియట్ గా రికవరీ వచ్చింది. ఈ రికవరీలో నాకు అర్థమైపోయిందండి, ఆల్మోస్ట్ నేను ఇక్కడే ఎగ్జిట్ అయిపోయాను. ఇదే లెవెల్లో నాకు యాక్చువల్గా అది కొంచెం టార్గెట్ స్టాప్ లాస్ బిగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, కాకపోతే నాకు ఇంట్రెస్ట్ కనిపించింది. ఇక్కడ వెళ్ళింది అగైన్ ఇక్కడికి వచ్చింది కదా, ఈ లెవెల్లో ఇక్కడ 400కి వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా ఓకే ఇది వర్కౌట్ కాదని. క్లోజింగ్ కూడా మీకు ఆల్మోస్ట్ ఇక్కడే ఇచ్చిందండి. ఎందుకంటే ఎందుకు ఎగ్జిట్ అయిపోయానంటే ఇక్కడ చూసుకుంటే ఒకసారి ప్రీవియస్ గా ఇక్కడ నుంచి షార్ప్ సెల్లింగ్ వచ్చింది, అగైన్ ఇక్కడ నుంచి ఒక బయింగ్ వచ్చింది, అగైన్ ఇక్కడ నుంచి షార్ప్ సెల్లింగ్ వచ్చింది, ఇక్కడ నుంచి బయింగ్ ట్రై చేస్తున్నారు. ఈ లో బ్రేక్ డౌన్ అయిపోయి ఉంటే ఈ రోజు నేను హోల్డ్ చేసుకునేవాడిని. ఒక 500 పాయింట్స్ డౌన్ సైడ్ టార్గెట్ ఉంది కాబట్టి నేనైతే అసలు ఇగ్నోర్ చేయను. కాకపోతే ఏంటంటే ఇన్ కేస్ టుమారో కనుక ఈ లెవెల్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే వీ కెన్ కన్సిడర్ ఇట్ ఎస్ ఎ డబ్ల్యూ ప్యాటర్న్. అలానే ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ అయిపోయి వెళ్ళిపోద్దని కాదు, కాకపోతే ఇక్కడ సస్టైన్ అయ్యి ప్రీమియం డికే అయిపోయి అనవసరమైన స్టాప్ లాస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐ డోంట్ వాంట్ దట్. నేను స్టాప్ లాస్ ఇవ్వాలనుకోవట్లేదు కాబట్టి నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయానండి. ఇన్ కేస్ టుమారో కనుక ఈ లెవెల్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ప్లాన్ కూడా ఇదేనండి, సింపుల్. ఈ లెవెల్లో కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇగ్నోర్ చేయండి. ఈ హై ఈ లో మార్క్ చేసుకోండి. ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అవుతుందో అప్పుడు ట్రేడ్ తీసుకుని, అదర్వైజ్ ఇగ్నోర్ చేద్దాం. ఓకేనా? కాకపోతే అప్ సైడ్ వెళ్ళే కొద్దీ ఇక్కడ ఇవన్నీ రెసిస్టెన్స్లు ఉంటాయి కాబట్టి స్లోగా వెళ్ళే మూమెంటం ఉండే అవకాశం ఉంది తప్ప పెద్దగా భయంకరంగా పెరిగిపోయేంత అయితే మీరు ప్లాన్ చేయొద్దు ప్రస్తుతానికి. పర్ఫెక్ట్ లెవెల్స్ దొరికితేనే మీరు ఎంట్రీ తీసుకోండి. ఇన్ కేసు లో బ్రేక్ డౌన్ అయితే తీసుకుని హోల్డ్ చేయండి. బికాస్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్ కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు అలా కాదు, హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా వెయిట్ చేయండి, తొందరపడిపోవద్దు. నేను మీకు ఇదే చెప్తున్నాను. ఇక్కడ చూసారా హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కానీ సెల్ చేసుకుని కూర్చుంటే ఇక్కడ ఇమీడియట్ గా రికవర్ అయింది. మీ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత షార్ప్ సెల్లింగ్ వచ్చింది. వెయిట్ చేయండి. హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇన్ కేసు ఈ లెవెల్లో ఓపెన్ అయిపోతే గ్యాప్ డౌన్ 200 పాయింట్స్ 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వెయిట్ చేసి ఇక్కడికి వచ్చి పుల్ బ్యాక్ తీసుకుని వెళ్తుందా లేదంటే ఇక్కడే లోవర్ లో ప్యాటర్న్ ఫామ్ చేసి వెళ్ళిపోతుందా, ఫస్ట్ ఈ క్లారిఫికేషన్ రావాలి. ఓకే లోవర్ లో ఫామ్ చేస్తుందంటే ఇక్కడ సెల్ ఒకసారి పీ బై చేయండి, ప్రాఫిట్ వస్తే ఓకే, లేదంటే ఇగ్నోర్ చేయండి, వాల్టైల్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా ఫస్ట్ టైం ఇక్కడ నేను సెల్ చేయమని చెప్పాను మీకు. ఈ 5 minutes లో అయితే మీకు క్లియర్ గా కనిపిస్తుంది. 5 minutes లో కూడా నేను మీకు చూపించాను క్లియర్ గా. 5 minutes టైం ఫ్రేమ్ లో ఎగ్జాక్ట్ గా ఈ లోవర్ లో ప్యాటర్న్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఈ లోవర్ లో మనకు ఎంటర్ తీసుకున్నాం. ఈ రెడ్ క్యాండిల్ ఆర్ సంథింగ్ ఈ గ్రీన్ క్యాండిల్ లో మనం స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్పాను. ఇక్కడ నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అగైన్ నాకు ఇక్కడ ఈ లెవెల్లో ఈ బ్రేక్ డౌన్ ఎప్పుడైతే కనిపించిందో అగైన్ ఈ లెవెల్లో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ లో ఎప్పుడైతే వచ్చిందో ఫస్ట్ లో ఏదైతే వచ్చిందో ఇక్కడ ఈ స్వింగ్ అనేది షార్ప్ గా వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ నుంచి షార్ప్ సెల్లింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ లెవెల్ ఎంట్రీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ టూ
టూ స్వింగ్స్ అనేవి ఇక్కడ బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి ఈ స్వింగ్ ఫాలో అయ్యింది, ఇక్కడ ఫామ్ అయింది, ఇదే స్వింగ్ బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నాకు కొన్ని సెటప్స్ ఉన్నాయి కాబట్టి ఈ సెటప్ నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా వెయిట్ చేయండి. ఫ్లాట్ ఓపెన్ అయినా, స్లైట్ 100 పాయింట్స్ అప్ అండ్ డౌన్ ఓపెన్ అయినా ఇగ్నోర్ చేయండి. మార్కెట్ సైడ్ వేస్ అయిపోయే అవకాశం ఉంది. ఈ లో, ఈ హై ఇంపార్టెంట్. బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ లో మాత్రం ట్రేడ్ తీసుకోండి. నిఫ్టీ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ఫామ్ చేసిందండి. బికాస్ టుమారో సెన్సెక్స్ ఎక్స్పైర్ అండ్ రిలయన్స్ రిజల్ట్ కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంతేనా. రిలయన్స్ నిఫ్టీకి అయితే ఆల్మోస్ట్ ఇక్కడ లెవెల్ అనేది కొంచెం పెద్దగా అనిపిస్తుంది కాబట్టి ఈ లెవెల్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి, తొందరపడిపోవద్దు. రిలయన్స్ అనేది సింగిల్ హ్యాండెడ్ గా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ వరకు కూడా మనం వీ కాంట్ ఎక్స్పెక్ట్ దట్. అలానే మీరు భయంకరంగా ఏదో హోప్స్ పెట్టుకోవద్దు. జస్ట్ చెప్తున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ బ్రేక్అవుట్ ఈ లెవెల్ వరకు తీసుకెళ్ళచ్చు, లేదంటే ఇక్కడ తీసుకురావచ్చు డౌన్ సైడ్. ఎనీ సైడ్ ఆర్ బోత్ సైడ్స్ కూడా మూమెంటం చేయించవచ్చు. బికాస్ దట్ ఈస్ ద హెవీ వెయిట్ ఇన్ నిఫ్టీ. తొందరపడద్దు, లో క్వాంటిటీతో ట్రేడ్ చేయండి టుమారో. అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి వాల్టైల్ ఉండే సైడ్ వేస్ అయిపోయే అవకాశం కూడా ఉంది. మీరు పెద్దగా హోప్స్ పెట్టుకోవద్దు. ఇన్ కేస్ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి, ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి గ్యాప్ అప్ ఓపెన్ అవ్వగానే అప్పర్ సైడ్ వెళ్తుందా, లేదంటే లోవర్ చేసుకుని డౌన్ సైడ్ వస్తుందా, ఈ లెవెల్కి రీటెస్ట్ చేసి ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా అనేది మనకు తెలియదు. కన్ఫర్మేషన్ దొరికిన తర్వాత ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ ఇలా వచ్చి ఇక్కడ ఎన్ని బుల్లిష్ ప్యాటర్న్ చేసి హైయర్ హై ప్యాటర్న్ చేసి వెళ్తుంటే ఇక్కడ తీసుకోవచ్చు. అదర్వైజ్ ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనండి. అండ్ టుమారో సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సెన్సెక్స్ గురించి మాట్లాడుకుందాం. సెన్సెక్స్ అనేవి ఎటు ఓపెన్ అయినా సరే సైడ్ వేస్ అయిపోయే అవకాశం ఉందండి ఎక్కువగా. ఇన్ కేసు ఈ లెవెల్లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇదొక సెల్లర్స్ రేంజ్, మార్కెట్ ఇదే లెవెల్లో వాల్టైల్ అయిపోతుంది. లేదు ఇలా ఓపెన్ అవ్వలేదు, ఇన్ కేసు ఈ లెవెల్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటారా, ఈ లెవెల్లో సెల్లర్స్ ఉన్నారు, ఈ లెవెల్లో సెల్లర్స్ ఉన్నారు, ఈ లెవెల్లో వాల్టైల్ అయిపోతుంది. సో 2 ranges, ఇది ఫస్ట్ రేంజ్, సెకండ్ రేంజ్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్లో సెల్లింగ్ అయిపోద్ది, ఈ లెవెల్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్లో వాల్టైల్ అయిపోద్ది. బోత్ సైడ్స్ వాల్టైల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ బిగ్ స్వింగ్స్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి, పెద్ద స్పైక్లు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి క్వాంటిటీ సైజ్ తగ్గించుకోండి, క్యాపిటల్ సేవ్ చేసుకోండి. అండ్ ఫిన్ నిఫ్టీ అయితే మనం ఇప్పుడు అంతలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొద్దండి. బికాస్ ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎక్స్పైరీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫోకస్ ఆన్ దట్. ఇది కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేస్తుందా, లేదంటే ఇదే లెవెల్ బ్రేక్ డౌన్ అయిపోయి వెళ్ళిపోతుందా అనేది వెయిట్ చేసి ట్రేడ్ చేయండి, తొందరపడకండి. And that's it for now guys, thanks for watching.